తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి సార్. ఈదర్ రామకృష్ణ గారు, మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, సో మరి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా, లేదంటే కొద్ది రోజులు మార్కెట్ బాగా పడే వరకు వెయిట్ చేసి మరి మార్కెట్ పడ్డప్పుడు ఎంటర్ అవుదాం అంటూ రెండు రకాల ఆలోచనల్లో డైలమాలో ఉన్నారు. అంటే మార్కెట్లోకి ఎంట్రీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎంటర్ అవుదామా, లేదంటే కొంత టైమింగ్ చూసుకొని మార్కెట్ పడ్డప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అంటూ ఈ రెండు రకాల ఆలోచన ధోరణిలో ఉన్నారు. మరి కొత్తగా మార్కెట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి మరి మార్కెట్ టైమింగ్ని ఎలా క్యాష్ చేసుకోవాలి అనే దానికి ఈదర్ రామకృష్ణ గారు ఏం చెప్తారు? మెయిన్గా అంటే మనము మార్కెట్లో ఈ మధ్య కాలంలో చూస్తే చాలా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. లేటెస్ట్ టాలీ చూస్తే డిసెంబర్ మాసాన్ని ఎండింగ్కి, ఇంకా జనవరి టాలీ రాలేదు. సో ఆల్మోస్ట్ 8.4 crores డిమాట్ అకౌంట్స్ యూనిక్ పాన్ కార్డ్స్తో ఓపెన్ అయినాయి ఇండియాలో. సో ఇది ఒక రికార్డ్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు ఇండియా వరకు. అంటే ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఇంకా మన ప్రెజెన్స్ చాలా తక్కువే స్టాక్ మార్కెట్లో. అంటే మొత్తం మీద చూస్తే 8.4 crores డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. అంటే మన పాపులేషన్లో 5.6%తో సమానం. అదే వేరే దేశాల్లో చూసినప్పుడు మనకి చైనాలో చూస్తే దాదాపుగా 20 crores పాపులేషన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఉన్నారు. అంటే దాదాపుగా 17% వేసుకోవచ్చు. అట్లాగే అమెరికాలో తీసుకుంటే 17 కోట్ల మంది ఉన్నారు. అంటే 56% ఆఫ్ ద పాపులేషన్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో స్టాక్ మార్కెట్తో లావాదేవీలు జరుపుతూ ఉన్నారు. సో ఇది ఒక కొత్త బూమ్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్తో స్టాక్ మార్కెట్ కలకలలాడుతుంది. కానీ చాలా డౌట్స్ మీరు అడుగుతున్నట్లు చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు. టైమింగ్ ఎప్పుడు చేయాలి, టైము అంటే మార్కెట్లో ఇది రైట్ టైమా, ఎంట్రీ పాయింట్ ఎప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు 22,124 అనేది ఆల్ టైమ్ హైగా రికార్డ్ అయింది. ఆ నెంబర్ ఈ రోజు కూడా ఫిబ్రవరి సెకండ్ డే బడ్జెట్ అయిపోయిన నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆ పాయింట్ టచ్ అయ్యి డబుల్ టాప్ ఫార్మేషన్ అయ్యి తర్వాత వెనక్కి రావడం చూస్తున్నాం మనం. సో మార్కెట్లో కంగారు ఉంటుంది. సో డబుల్ టాప్ ఫార్మ్ అయింది కాబట్టి మార్కెట్ పడిపోతుందా, సో నేను ఎట్లాంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలి, బాగా పడిపోయినప్పుడే చేయాలా లేకపోతే ఇప్పుడు కూడా చేయొచ్చా, ఇలాంటి డౌట్స్ అనేది వెంటాడుతూ ఉంటాయండి. అంటే మనం ఓవరాల్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. ఎకానమీ చూసినప్పుడు ఎకానమీ గ్రో అవుతూ ఉంది. మీకు ఎయిర్పోర్ట్స్లో ఖాళీ లేవు, 5-star హోటల్స్లో ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, ట్రైన్స్ ఖాళీ లేవు, ఏది ఖాళీ లేదు. ఈవెన్ రోడ్ల మీదకి వెళ్ళినా కానీ ఖాళీ లేవు. కనీసం ఒక ఫుట్పాత్ మీద నడద్దా అంటే కూడా గ్యాప్ లేదు. అంటే ఎకానమీ చాలా రాబస్ట్గా పెరుగుతూ ఉంది. సో ఇప్పుడే మనం $4 trillion ఎకానమీ మాట్లాడుతున్నాము. రాబోయే 2-3 సంవత్సరాల్లో 5 trillion, అలాగే 2030 అంటే 2030 సంవత్సరానికి దాదాపుగా $7 trillion ఎకానమీకి వెళ్ళిపోతున్నాం. అంటే 2030కి $7 trillion ఎకానమీకి వెళ్ళామంటే మన స్టాక్ మార్కెట్స్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా $7 trillion వెళ్ళిపోతుంది. జనరల్గా 1:1 మెయింటైన్ చేస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్. సో $7 trillion ఎకానమీ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్కి వెళ్ళామంటే దాదాపుగా ఇప్పుడున్న షేర్స్ అన్ని డబుల్ అవ్వాలి. చాలా మటుకు షేర్స్, ఇండెక్స్ షేర్సే దాదాపుగా 90% గ్రోత్ చూపించాలి 2030 కల్లా. అంటే మార్కెట్లో చాలా ఉత్సాహం కనిపిస్తూ ఉంది. సో గవర్నమెంట్ పథకాలు కూడా అలాగే ఉన్నాయి, అలాగే ఆ డైరెక్షన్లోనే వెళ్తూ ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీ పట్టుకునేటప్పుడు చిన్న సంశయం ఏంటంటే నేను రాంగ్ టైంలో ఎంటర్ అవుతున్నామని ఒక భయం ఉంటుంది. అది సర్వసాధారణం. సో దీనికి ఏం చెప్పచ్చు అంటే మనం గత వీడియోలో కూడా చేసాము కొన్ని. అంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఫండమెంటల్స్ ఇన్వెస్టర్స్ ఎలాంటి రూల్స్ ఫాలో కావాలన్నప్పుడు మనము టైం గురించి మాట్లాడినప్పుడు మనము ఒక రింగ్ ఫింగర్ గురించి మనం మాట్లాడటం జరిగింది. అంటే రింగ్ ఫింగర్ అంటే మనము లాంగ్ టర్మ్ అసోసియేషన్కి భావిస్తూ ఉంటాం. అంటే ఒక రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ ఉన్న అట్లాగే స్టాక్ మార్కెట్లో కూడా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండాలి అంటే ఆ ఫింగర్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. అంటే మనము లాంగ్ టర్మ్ ఉండాలి కానీ టైమింగ్ అనేది ఇంపార్టెంట్ కాదనేది, అంటే టైమింగ్ చేయటం అనేది ఇంపార్టెంట్ కాదనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎక్కువ కాలం కనుక మార్కెట్కి టైం ఇచ్చినట్లయితే మీరు మార్కెట్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందండి. సో మీరు మార్కెట్కి కేవలం నేను టైం చేస్తానంటే మాత్రం కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ టైం ఇచ్చిన వాళ్ళు మార్కెట్లో సక్సెస్ అవుతారు. అంటే లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం మార్కెట్కి కనుక టైం ఇస్తే మీకు మార్కెట్ రివార్డ్ చేస్తుంది.
సో కొంతమంది అపోహలో ఉంటారు, ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ సంపాదించవచ్చేమో మార్కెట్లో అని. అది కూడా పొరపాటే. మార్కెట్లో ఎక్కువ డబ్బుల కంటే మీకున్న డబ్బులు ఎంతైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. సో అమౌంట్తో సంబంధం లేకుండా మీరు మార్కెట్ కనుక ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉందండి. సో దీనికి రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, మోనికా హలన్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఆవిడ లెట్ అస్ టాక్ మనీ అనే ఆథర్ కూడా బుక్ రాశారు కూడా. సో ఆవిడ ఒక రీసెర్చ్ చేసింది స్టాక్స్ మీద. సో ఒక దురదృష్టవంతుడైన ట్రేడర్ని అంటే ఇన్వెస్టర్ని గుర్తించిందండి. అంటే ఇదంతా హైపోథెటిక్గా అంటే ఒక ఊహగా అంటే అనుకొని, ప్రతి సంవత్సరం మార్కెట్ ఒక హై రికార్డ్ అవుతుంది కదా, అదే రోజు ఎవరైనా కొంటే షేర్స్ ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాల్లో ఒక వ్యక్తి గత 30 సంవత్సరాల నుంచి ఆ సంవత్సరం హైయెస్ట్ పాయింట్లో, ఇండెక్స్ హైయెస్ట్ పాయింట్లో ₹1,00,000 కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఏం జరిగిందో ఆవిడ చూడటం జరిగింది. ఆ రీసెర్చ్లో ఏం తెలియదంటే, అట్లాంటి హై పాయింట్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి కూడా ఆఫ్టర్ 30 years ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున పెట్టుకుంటే ఎంత 30 lakhs పెట్టుబడి పెట్టాడు. ఈ 30 lakhs 2.3 crores మారింది అనమాట. సో అంటే మీరు ఒక క్వాలిటీ స్టాక్స్ లైక్ ఇండెక్స్లో ఉండే షేర్లు లాంటి షేర్లలో మీరు పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తే ప్రతి సంవత్సరం హై పాయింట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు మీ 30 లక్షలని 2,30 లక్షలుగా మార్చుకునే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లో టైమింగ్ అనేది మనం రాంగ్ అయినా పర్వాలేదు, మనం ఎంత దురదృష్టవంతులమైనా పర్వాలేదు, కానీ మనము లాంగ్ టైం కనుక మార్కెట్ కనుక ఇచ్చినట్లయితే మన అదృష్టవంతులుగా మారే అవకాశం. దూరదృష్టి ఉండాలి. దూరదృష్టి ఉంటే దురదృష్టవంతులం కాము. అంటే చాలా టైం కనుక మార్కెట్ కనుక ఇచ్చినట్లయితే మీకు డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఈ రోజు మనకి ఏమైపోయింది, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వచ్చాయి, ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. స్మార్ట్ ఫోన్లో టక్కున మనం ఎంత కొన్నాము, ఎంత రేట్ అనేది మనం చూసుకునే అవకాశం ఉంది. అంటే ఈరోజు మనం ఒక షేరు 300 కొంటే నెక్స్ట్ సెకండ్ మళ్ళీ చూడటం జరుగుతుంది ఎంత పెరిగిందా తగ్గిందా అనేది. అంటే అంత ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఎక్సెస్ ఉంది. టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా కొన్ని దాన్ని దుష్ఫలితాలు ఉన్నాయి మార్కెట్లో. అంటే వెంటనే మనకు ఒక ₹10 లాభం కనిపించగానే బుక్ చేద్దామని లాంగ్ టర్మ్ అనే యాంగిల్ ఆ పాయింట్ లేకుండా పోయింది. అంటే ఎక్కువ కాలం మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే మార్కెట్కి టైం ఇవ్వాలి. మనం టైం ఇచ్చి పేషెంట్గా ఈ పాత్లో మనం నేర్చుకోవాలి. ఎలా కాంపౌండింగ్ వర్కౌట్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ ఇవ్వాలి. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, మార్కెట్లో టైమింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు టైమింగ్ కూడా చేయగలిగితే చాలా గ్రేట్. అది ఒక యాడెడ్ అడ్వాంటేజే. టైమింగ్ చేస్తే మీరు ఇంకా యాడెడ్, ఫర్ ఎగ్జాంపుల్ 2020లో కరోనా టైంలో క్రాష్ అయిన టైంలో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే చాలా గ్రేట్. ఒకవేళ మీకు అది సాధ్యం కాకపోయినా, మీరు టైమింగ్ చేయలేకపోయినా 2020 పీక్ రేట్లో ఇన్వెస్ట్ చేసిన, 21 పీక్ రేట్లో ఇన్వెస్ట్ చేసిన, 22 పీక్ రేట్స్లో ఇన్వెస్ట్ చేసిన, 24 పీక్ రేట్స్ ఇన్వెస్ట్ చేసినా కానీ ఇది హిస్టరీలో వెళ్ళిపోతుంది. ఈ నెంబర్ ఇంకా పెద్ద నెంబర్కి మనం రీచ్ అవుతూ ఉంటాం. ఇందాక ఈ షో అంటే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మాట్లాడినట్లు 2030కి మనం $7 trillion అనుకుంటున్నాం. మేబీ ఇంకా ఎక్కువ నెంబర్ కూడా రావచ్చు. గ్రోత్ జనరల్గా మొమెంటం అందుకున్నప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ గ్రోత్ కూడా కంట్రీలో కనిపించే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్స్ పెరుగుతాయి, షేర్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే మనం చేయాల్సిన పనుల్లో టైం ఏమిటండి. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అవుదాము, ఎంట్రీ పాయింట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి రైట్ టైమింగ్ ఏది, ఏ సందర్భంలో మార్కెట్లో ఎంటర్ అవ్వాలి, మార్కెట్కి మనం ఎంత టైం ఇవ్వగలగాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.